అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో మరి జరుగుతున్న పరిణామాల మీద ప్రెస్ మీట్ పెట్టాలనే ఆలోచనతోటి మరి పొద్దున్నే మీడియా మిత్రులకి ఇంటిమేట్ చేయడం అనేది జరిగింది. వాస్తవంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలని కావచ్చు, వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మరి దీని వెనుక కారణాలు ఏంటిది, అన్ని విషయాల మీద కొంత కూలంకషంగా మనం మాట్లాడుతున్న ఆలోచనతో నేను మీడియా మిత్రులను పిలిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా మా ఏఎన్సీ చైర్మన్, మెంబర్స్, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా 4-5 రోజుల నుండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద ఒక రకమైన రాద్ధాంతాన్ని సృష్టిస్తూ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేదో అన్యాయం చేసిందని, లేకపోతే ఈ ప్రాంతాన్ని వెనుకకు నెట్టేస్తాడని అనే ఆలోచనతోటి కొంతమంది నాయకులు కలగలిపి వారందరినీ కూడా ఉసుగోల్పి మరి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, నాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది నాకు భేదం ఏం లేదు. నియోజకవర్గం ప్రజలందరూ కూడా నాకు అందరూ కూడా సమానులే. నియోజకవర్గం పేరు మీద వస్తాయి. నియోజకవర్గంలో ఎక్కడైనా ఏమైనా సంస్థలను స్థాపించవచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకా పాఠశాలలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మనం చేసుకునే అధికారం ఉంది. వాస్తవంగా ఇంటిగ్రేట్ విషయం వచ్చేసరికి మనకు మొదటి విడతలో రావాల్సిన పాఠశాల సెకండ్ విడతలో వచ్చింది. మనకు మొదటి విడతనే ఎందుకు రాలేదు, మనం ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన వెంటనే ఇమీడియట్లీ ల్యాండ్ చూడమని కలెక్టర్ గారికి కావచ్చు, కన్సల్ట్ ఎంఆర్ గారికి కావచ్చు, ఆర్టీఓ కావచ్చు నేను మాట్లాడాను. వారు ఖానాపూర్ టౌన్లో సర్వంతా కూడా చేసుకొని వాస్తవంగా గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం ఖానాపూర్ టౌన్లో కావచ్చు, ఏదైతే చెప్పండి సర్వే నెంబర్ కావచ్చు, 110 ఎకరాలని మాట్లాడుతున్నాం. మరి 110 ఎకరాలు ఎవరు సేకరణ చేస్తుండ్రు, ఎవరి దగ్గర కాగితాలు ఉన్నాయి, మరి వాస్తవంగా అక్కడ ఉన్న ల్యాండ్ ఎంత, ఆ భూమిని ఎవరి హాయంలో పంచింది ఎవరు, ఈ ప్రాంతంలో పాఠశాలలు ఏమైనా ఏర్పాటు చేద్దామంటే భూములు లేకుండా చేసింది ఎవరు. ఫస్ట్ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ భూమిని విధ్వంసానికి పాల్పడి, సరే ఇచ్చింది గవర్నమెంటే కావచ్చు, కానీ ఎలాంటి శాంక్షన్ లేకుండా పంచింది ఎవరు. సరే శాంక్షన్ వచ్చిన తర్వాత అలొకేషన్ చేయడం వేరు, కానీ ఎలాంటి శాంక్షన్ లేకుండానే వివిధ రకాల డిపార్ట్మెంట్లకు వాళ్ళు అలొకేషన్ చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళ వ్యక్తులు ఎవరు, వీళ్ళ మీద మీరు ముందు తిరుగుబాటు చేయాలి, జనాలు తిరుగుబాటు చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉందని ఎమ్మెల్యే మీద తిరుగుబాటు చేయడము, లేకపోతే తిరిగి లేకుండా మాట్లాడము, ఇంకేం చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఆ యొక్క సర్వే నంబర్లలో మొత్తం 42 మందికి సంబంధించిన ల్యాండ్ ఈక్వేషన్స్ కింద 76 ఎకరాలు 20 గుంటలు మనకు పొజిషన్లో ఉన్న ల్యాండ్, అది వాస్తవం. మరి తప్పకుండా ఏమైనా అవకాశాలు ఉన్నా దాన్ని సేకరణ చేస్తాం. సేకరణ చేసినంత మాత్రం ఇప్పటికిప్పుడే డిసిషన్లు తీసుకోరు. ఇంకోటి చెప్తున్నా, ఫస్ట్ ఏది జరిగినా ల్యాండ్ అలిగేషన్ అయిన తర్వాతనే శాంక్షన్ అనేది వస్తాయి. గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మేము ఇందిరా మిల్లు చెప్తున్నాం. ఇందిరా మిల్లు అనేది త్రూ సెటిలైట్ ద్వారా ఎక్కడైతే మనం సెటిలైట్ తీసుకున్నాం అక్కడ నీళ్లు కట్టాలి, జరిపి కట్టడానికి కూడా లేదు ప్రజెంట్ సిచ్యువేషన్. ఇది కూడా ల్యాండ్ అలిగేషన్ స్టార్టింగ్లో అయ్యి ఉంటే శాంక్షన్ వచ్చేది. నాకు ఫస్ట్ ఫేజ్లో రావాలి.
ఫస్ట్ ఫేజ్లో రావడానికి కారణం ఏంటిది, రాకపోవడానికి కారణం ఏంటిది? ఈ ప్రాంతంలో లేకపోతే ఆ ప్రాంతంలో చెప్తే సెకండ్ ఫేజ్లో అయినా వచ్చింది. ఇప్పటికక్కడ అలొకేషన్ లేకపోతే గ్యారంటీ ఏం లేదు. మనం మీరే మాట్లాడతారు, చూసినవా పెద్ద అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మా ప్రాంతానికి ఏం చేయలేదు, మరి మీరే మాట్లాడతారు. రాకపోతే ప్రాబ్లం. అన్ని మనమే క్రియేట్ చేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏది ఉన్నా రేపటి తరం కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం ఇంక ఏ అవకాశాలు ఉన్నా దాని వదలం. పోయినసారి డిగ్రీ కాలేజ్ కనీసం స్టార్ట్ చేద్దామని ఇదే జూనియర్ కాలేజీలో పోయి పిలిపించి సర్వేలు చేయించాం. అకామిడేషన్లు లేవు, రూములు లేవు, అడిషనల్గా క్లాస్ రూమ్ లేవు, ఏం లేవు. నిన్న ఇంత ముందు ప్రిన్సిపల్ వచ్చింది, సార్ కనీసం మీరే ఏమైనా చేయమని. నేను ఏమంటున్నానంటే ఈ ప్రాంతంలో పనిచేసిన ఎవరైనా సరే ఈ ప్రాంతం కోసం ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, నిజంగా విస్మరణ చేస్తున్నారు. నేనేమంటున్నా, వాళ్ళు చేసే తప్పులు నేను చేయదలుచుకోలేను. ఏదైనా అవుట్రైట్గా నేను చెప్తున్నా, తప్పు చేస్తే నేను తప్పు చేస్తానని నేను ఒప్పుకుంటా. కానీ నేను ఎక్కడికో తప్పు చేయడానికి లేదు, అంత బహిర్గతంగా చెప్తా. ఏదున్నా తప్పకుండా మిగతా ల్యాండ్ ఇక్కడ ఉన్నా. ఇంకొకటి మాకు కావాల్సింది ఇంకా అతిపెద్ద సమస్య, రేపటి రోజు పేదోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇల్లు స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మేము ఇల్లు స్థలాలు ఇవ్వాలి. మేము ఎక్కడివ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి? అది కూడా ప్రశ్నార్థకం. ఎక్కడ చిన్న ల్యాండ్ ఎకరం 2 ఎకరాలు వెళ్ళినా మేము రేపు ఇందిరమ్మ ఇళ్ళ కోసం స్థలాలు కేటాయించాల్సిన పరిస్థితి. మేము L2లో ఉన్న వాళ్ళు 100% ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, కానీ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు. రేపు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళ కోసం మేము ఇళ్ల స్థలాలు చూపెట్టాలి, వాళ్ళకి ఇల్లు కట్టియాలి. కాబట్టి ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి నిజంగా చాలా రకాల ఇక్కడ భూములు అనేవి చాలా గత ప్రభుత్వంలో చాలా రకాల విధ్వంసాలకు పాల్పడారు. దురదృష్టం ఏంటిదంటే ఈ ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం కూడా. 30 సంవత్సరాల తర్వాత నేను గెలిచిన ఏదో ప్రక్షాళన చేయాలనుకుంటున్నా. అది మీరందరూ సహకారం చేసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బదిలీ విషయం సరే జరుగుతున్న విషయం నా నోటీస్ కూడా రావడం అనేది జరిగింది. సరే దాని విషయంలో ఎందుకు జరుగుతుంది అనేది నేను కూడా పూర్తి స్థాయిలో నేను కూడా ఎంక్వైరీ చేస్తున్నా. పోలీస్ అధికారులైనా ఎవరైనా సరే నా ప్రాంతంలో వాళ్ళు తప్పు చేసినా తప్పకుండా నేను క్షమించను. కానీ అన్యాయంగా నా నుంచి ఎవరైనా బయటికి వెళ్తారంటే వితౌట్ మై కన్సెంట్ ఎవడు వెళ్ళినా అట్లా కూడా నేను క్షమించను. ఒక ఎస్ఐ కావచ్చు, ఒక సిఐ కావచ్చు, ఎవరైనా నా నుంచి బయటికి వెళ్తున్నారంటే నాకు విత్ రీజన్స్ కావాలి. వితౌట్ రీజన్స్ తోటి బయటికి వెళ్ళడానికి కానీ ఇంకేది కూడా చేయడానికి ఆస్కారం లేదు. అట్లాంటి అయితే ఇప్పుడైతే ఏం లేదు. నాకు మొన్ననే తెలిసింది మా సిఐని కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించినట్టు, మళ్ళీ ఈరోజే తెలిసింది మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేసినట్టు. కాబట్టి వాస్తవమైన కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయనేది మనకు కూడా పూర్తి స్థాయిలో తెలియదు. కానీ ఇక్కడ నుంచి అయినా నేను అట్లాంటి ఏమైనా ట్రాన్స్ఫర్లు ఉంటే తప్పకుండా నా అనుమతి లేనిది నా ప్రాంతంలో పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే హయ్యర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ స్థాయి వరకు కూడా ఎవరిని కూడా కదిలించడానికి లేదు. తప్పకుండా మాకు కూడా కొంత చెప్పండి. సరే ఎవరైనా ఆఫీసర్ తప్పు చేస్తారంటే 100% నేనే రిఫర్ చేస్తాను. ఇతను బాగా లేడు, ఇతను ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడని. కానీ వితౌట్ ఏం రీజన్స్ లేకుండా పనికిరాని అభియోగాలతోటి ఏదైనా చేస్తామంటే అది ఎట్టి పరిస్థితుల్లో నేను యాక్సెప్ట్ చేయాలి. చాలా సందర్భాల్లో గతంలో సిడిపిఓ మేడం మీద కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే వాట్ ఈజ్ వాట్ అనేది మనం కూడా పరిశీలన చేస్తాం. తప్పకుండా ఏమైనా ఉంటే మనం కూడా 100% యాక్షన్ తీసుకోమని చెప్తాం. కానీ ఏదో బలవంతంగా ఇంకేదో చేసినట్టు ఎవరు కూడా ఇక్కడ తప్పులు కాదు. కొంతమంది వాంటెడ్లీ బయటికి వెళ్ళాలని ఆలోచనతోటి వెళ్ళేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పోలీసులు కొంతమంది కావాలని కొంత బయటికి వెళ్ళేటోళ్ళు ఉన్నారు. సరే ఎవరైనా తప్పు చేసి ఉంటే కొంత అటాచ్మెంట్ ఇంకేమైనా ఇచ్చి ఉంటారు. అది కూడా కానీ ఫేక్ అని తెలిసినప్పుడు తిరిగి ఇస్తారు. కాబట్టి ఆ బేసిక్గా జరుగుతుంది తప్ప ఎవరిని కూడా తీయాలని కానీ ఎప్పుడైతే జరగదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.